వైసీపీ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి సీట్లు ఇవ్వడం అనేది సరే కాదు. ఓకే, జనసేన టీడీపీ పొత్తులో వస్తుంది కదండి, సీఎం చైర్లు ఎవరు కూర్చుంటారు? సీఎం సీట్ లో పక్క మన చంద్రబాబు నాయుడు కూర్చుంటాడు. ఓకే, సీఎం సీట్ లో చంద్రబాబు నాయుడు గారు ఉంటే పవన్ కళ్యాణ్ గారి పొజిషన్ ఏంటి? ఏదైనా ఒక పోర్ట్ఫోలియో, చిన్న పోర్ట్ఫోలియో డెవలప్మెంట్ అనేది ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి లేకపోతే ఫైనాన్షియల్ సంథింగ్ పోర్ట్ఫోలియో ఇస్తాడు తప్ప మెయిన్ అడ్మినిస్ట్రేషన్ అనేది చంద్రబాబు చేస్తాడు. ఓకే, ఎన్ని సీట్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారు? దాదాపుగా 80 సీట్ల పక్క చంద్రబాబు టీడీపీ వస్తుందని. ఓకే, వైసీపీ నుంచి సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది, వాళ్ళందరూ జనసేనలోకి జంప్ అవుతున్నారు. ఇంకొంతమంది పార్టీ నుంచి టికెట్ ఇవ్వలేదు ఇంకొంతమంది. దాన్ని ఎలా చూడొచ్చు? దాన్ని ఏ విధంగా చూడాలంటే, ఎవరైతే కష్టపడి కరెక్ట్ గా మన ఆంధ్రప్రదేశ్ కి డెవలప్మెంట్ చేస్తారో వాళ్ళకే సీట్ ఇస్తే బాగుంటది. మళ్ళీ వైసీపీ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి సీట్లు ఇవ్వడం అనేది సరే కాదు నా ఉద్దేశం. ఓకే, అంటే ఎందుకు వస్తున్నారు అసలు? వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చారు కొంతమంది, అసలు ఎందుకు అంటారు? తెలిసిపోయింది కదా, పార్టీ అయిపోతుంది ఇప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు అవి తెలిసిపోయింది అక్కడ. అంటే వాళ్ళ దాంట్లో వాళ్ళకి తెలిసిపోయింది ఏందనేది ఏంటంటే, అక్కడ డెవలప్మెంట్ ఏం లేదు కాబట్టి మళ్ళీ వైసీపీ నుంచి ఇక్కడ జనసేనలోకి వస్తున్నారు. ఓకే, మరి మన రోజా గారు ఉన్నారు కదండి, రోజా గారికి ఇంతవరకు ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేయలేదు. సో ఎంపీగా ఇచ్చే ఛాన్స్ ఉంది ఒంగోలు నుంచి అని అంటున్నారు. అది ఇంతవరకు కరెక్ట్ అంటారు? తన గురించి ఏ శాఖ ఇచ్చినా ఆమెకి ఇంటికి పంపించడమే తప్ప వేరేది ఏం లేదు అక్కడ. మరి రాజకీయాల్లో తన కెరియర్ క్లోజ్ అయితే తన నెక్స్ట్ ఏం అంటారు? ఎక్కడ ఆమె ప్రత్యక్షంగా వెళ్ళి ప్రజల సేవ ఏం చేసింది అనేది జనాలు మంచి ఈజీ గ్రహిస్తారు కాబట్టి తన వల్ల డెవలప్మెంట్ అనేది ఏం జరగదు.